ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి అండ్ విలన్ క్యారెక్టర్ లెక్స్ లూథర్ క్యారెక్టర్ లో నికోలస్ హౌల్ట్ అనే అతను సూపర్ గా చేశాడు. టెరిఫిక్ యాక్టింగ్ అసలు నేనైతే నాకైతే మైండ్ పోయింది అసలు యాక్టింగ్ అయితే. అండ్ హీరోని డామినేట్ చేసే లెవెల్లో యాక్టింగ్ చేశాడు. అసలు విలన్ అనే దానికి పూర్తి నిర్వచనం ఇతనే. అంటే లెక్స్ లూథర్ క్యారెక్టర్ ఆ రేంజ్ లో ఉంది. జేమ్స్ గన్ గారు సూపర్ గా రైటర్, అసలు ఈ సినిమాకి రైటర్ డైరెక్టర్ ఆయనే. అసలు ఆయన క్యారెక్టర్ అయితే సూపర్ గా రాసుకున్నాడు. నికోలస్ హౌల్ట్ పోర్ట్రేట్ చేస్తున్న లెక్స్ లూథర్ పాత్ర అసలు అయితే టాప్. అసలు విలన్ అనే అతను ఎంత భయంకరంగా ఉంటాడు, అసలు ఎంత దూరం వరకు వెళ్తాడు. అంటే ఆపోజిట్ గా కంపల్సరీ అవతల సూపర్ మ్యాన్ ఓడియాలంటే లెక్స్ లూథర్ ఏ రేంజ్ కి వెళ్తారు. అసలు నేను మొన్నటిదాకా అనుకుంటున్నా సూపర్ మ్యాన్ అంటేనే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అండ్ డీసీ కామిక్స్ లో. అతను ఆపోజిట్ గా ఉండాలంటే ఇంకా చాలా పవర్ఫుల్ బీయింగ్ ఉండాలి. ఒక డార్క్ సైడ్ అండ్ లేకపోతే బ్రేనియాక్ అండ్ ఇంకా కొంచెం పవర్ఫుల్ వాళ్ళు ఉంటేనే కాంపిటేటర్ అనుకుంటాము. కానీ ఫస్ట్ నుంచి ఏంటంటే లెక్స్ లూథరే కాంపిటేటర్ గా చూపిస్తున్నారు. అండ్ కామిక్స్ లో కానీ సినిమాస్ లో కానీ అండ్ యానిమేటెడ్ సిరీస్ లో కానీ. అండ్ నేను ఈ సినిమాతో నాకు క్లారిటీ వచ్చేసింది. లెక్స్ లూథర్ మించిన విలన్ అయితే ఎవరు లేరు. చాలా మంది పవర్ఫుల్ విలన్స్ అంటే డార్క్ సైడ్ బ్రేనియాక్ అనుకుంటారు, లేకపోతే క్రూయల్ విలన్స్ అంటే జోకర్ అనుకుంటారు. ఇంకెవరన్నా సైకో ఉన్నారుగా మనకి డీసీ మూవీస్ అండ్ డీసీ నెక్స్ లో ఇంకెవరన్నా అనుకుంటారు. కానీ లెక్స్ లూథర్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్, అతను అనుకున్నది చేయాలనే తపన అండ్ ఎంత దూరం వెళ్ళేది. అసలు ఎన్ని ప్లాన్స్ ఉంటాయి అతని దగ్గర. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ సి అండ్ వరుసగా అన్ని అటెంప్ట్ చేస్తాడు. సూపర్ మ్యాన్ మీద నేను మూవీ సూపర్ మ్యాన్ 2025 మూవీలో ఆ క్యారెక్టర్ లో అసలు నికోలస్ హౌల్ట్ అయితే అసలు జీవించేశాడు ఆ పాత్రలో. అసలు మనకు ఎంతసేపు ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు, సూపర్ మ్యాన్ కొడుతున్నప్పుడు, సూపర్ మ్యాన్ కి దెబ్బలు తగులుతున్నప్పుడు అండ్ మనకు అనిపిస్తుంది సూపర్ మ్యాన్ లేచి అతను కొట్టాలి, ఈసారి కొట్టాలి అనుకుంటాం. అండ్ అసలు కొట్టే టైంలో కూడా గుండె మీద కొట్టాలి అసలు అనుకుంటాం. ఎందుకంటే మనం క్యారెక్టర్ లో అంత ఓవర్ అయిపోతుంది, అంత కోపం తెప్పిస్తాడు అతను. సూపర్ మ్యాన్ అంత టార్చర్ చేస్తాడు, అన్ని రకాలుగా సూపర్ మ్యాన్ అసలు ఓడిస్తాడు. అండ్ మనం ట్రైలర్ లో చూసాం, స్టార్టింగ్ లో మూవీ ఓపెనింగ్ లో అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సూపర్ మ్యాన్ ట్రైలర్ 2025 సూపర్ మ్యాన్ పైనుంచి కింద పడిపోతాడు అండ్ క్రిప్టో వచ్చి కాపాడింది. ఏందో మనం అనుకుంటాం సూపర్ మ్యాన్ అయిందా, ఇంత మోస్ట్ పవర్ఫుల్ డీసీ క్యారెక్టర్ అయిందా, పడిపోవడం ఏంది, ఎవరు ఓడిచ్చారు సూపర్ మ్యాన్ ని అండ్ ఇన్ని దెబ్బలు తగలలేంది, అసలు ఎవరు ఓడిస్తారు సూపర్ మ్యాన్ అని అనుకుంటాము. అండ్ అతన్ని ఓడించడానికి లెక్స్ లూథర్ ఏమేమి చేశాడు అన్ని సూపర్ మ్యాన్ మూవీలో ఉన్నాయి. అండ్ మనం అందరూ జనరల్ గా అనుకుంటాం సూపర్ మ్యాన్ ఓడియాలంటే మనకు కావాల్సిన క్రిప్టోనైట్ అని. క్రిప్టోనైట్ ని మించిన ఐటమ్స్ మన లెక్స్ లూథర్ దగ్గర ఉన్నాయి. ఆయన చాలా విధాలు వాడి సూపర్ మ్యాన్ చాలా సార్లు ఓడిస్తాడు. సినిమాలో చాలా చోట్ల కొన్ని చోట్ల అనిపిస్తుంది ఇంకా సూపర్ మ్యాన్ పని అయిపోయింది అన్నట్టు. అంటే అంత లెవెల్లో సూపర్ మ్యాన్ ని ఓడించడం, టార్చర్ పెట్టడం అంటే మానసికంగా అండ్ ఫిజికల్ గా అసలు మామూలుగా లేవు సీన్స్ అయితే. లెక్స్ లూథర్ ద బెస్ట్ విలన్ అనుకోవచ్చు మనం. అసలు ఇప్పటిదాకా కొంచెం సినిమాల్లోనే అసలు బెస్ట్ విలన్ అన్నట్టు అనుకోవచ్చు. అండ్ వేరే టార్చర్ అయితే చేస్తాడు. అండ్ చివరికి హీరో అవన్నీ అతను ఎలా ఓడించాడని సినిమా స్టోరీ.